తండ్రి కుమార పరిశుద్ధాత్మని నామం పేరిట మనందరికీ కూడా ప్రాముఖ్యంగా యేసు ప్రభు యొక్క శిలువ మరణము, ఆయన పునరుత్థానమును గురించినటువంటి సత్యములు లేకపోతే వాస్తవాలు మరియు అపోహలు అనే ఈ చక్కటి ప్రోగ్రాంలకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరొకసారి సుదర్శన్ గారు చెప్పిన అన్ని మాటలను ఒకవేళ మనం సారాంశంగా తీసుకుంటే ఒక 4 మాటల్లో మనం వాటిని చెప్పుకోవచ్చు. మొదటిది, దేవుని లేఖనములో ధర్మశాస్త్రము యేసు ప్రభువు యొక్క మరణ పునరుత్థానములను గురించి ఆయన పుట్టక మునుపు 2000కు పైగా సంవత్సరాల నుంచి కూడా ఒక వర్తమాన రూపంలో, ఒక ప్రవచన రూపంలో మన ముందుకు తీసుకొని వచ్చింది అన్న విషయాన్ని మనకు సహోదరుడు తెలిపాడు. రెండవదిగా, ధర్మశాస్త్రము అంటే తౌరాత్ అంటారు హెబ్రీయులు, మన ముస్లిం సహోదరులు కూడా తౌరాత్ అని పిలుస్తారు. అలాగే జబూరు గ్రంథం గురించి వ్యాఖ్యానించారు. జబూరు గ్రంథాన్ని దావీదు వ్రాసినటువంటి కీర్తనల గ్రంథంగా గుర్తించే అవకాశం ఉంది. ఆ తరువాత ప్రవక్తల గ్రంథాలు, ఆ తర్వాత ఇంజీల్ లేకపోతే ఇవాంజలియో లేకపోతే గాస్పోల్స్, దాన్ని మనం తెలుగులో సువార్త అని అంటాం. ఆ సువార్తల నుంచి కూడా యేసు ప్రభువు యొక్క మరణ పునరుత్థానాలను ప్రకటించడం జరిగింది. నిజానికి ధర్మశాస్త్రము, కీర్తనలు, ప్రవక్తలు మరియు సువార్తలు, ఈ 4 మనకు చాలు. ఈ 4 తప్ప వేరొక దైవ గ్రంథం ఉంది అని క్రైస్తవులకు చెప్పవలసిన అవసరం లేదు. నా చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము దేవుని గ్రంథము. ఇది మాత్రమే లేఖనము అన్నది నా అభిప్రాయం. ఇది మాత్రమే లేఖనము అన్నది క్రైస్తవుల విశ్వాసం. ఎందుకు అంటే, యేసు ప్రభువు వారి మరణ పునరుత్థానాల తరువాత వారిని వెంబడించినటువంటి అపోస్తలులు, హవారీన్ అని పిలిచారు ఖురాన్ గ్రంథంలో వారిని. వారు ఏ గ్రంథాలనైతే ధృవీకరించి ఇవి మీరు నడవవలసినటువంటి త్రోవా అని చెప్పారో వాటిని మాత్రమే క్రైస్తవులు లేకపోతే విశ్వాసులు యేసు ప్రభువు యొక్క మరణ పునరుత్థానాలను విశ్వసించి, ఆయన తిరిగి కయామత్ కే దిన్ అంటే మమ్మల్ని తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు, ఆ దినమున నన్ను లేపి అడిగినప్పుడు యేసు ప్రభువుకు నేను సమాధానం చెప్పాలి, కాబట్టి ఆయన నా చేతికి